నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం. పరేడ్ గ్రౌండ్ ట్యాంక్ బండ్పై అట్టహాసంగా జరగనున్న సంబరాలు. దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యక్ష ప్రసారం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 625 మంది పోలీసులకు సేవా పథకాలు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని అందజేయనున్న ముఖ్యమంత్రి. మోదీ నాయకత్వంలో ప్రజలకు సుపరిపాలన అందుతోందన్న కిషన్ రెడ్డి. 42% నిధులను రాష్ట్రాలకే కేటాయిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడి. రేపటి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం. సాంకేతిక సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశం. దేశంలో క్రమంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు. తాజా వేరియంట్లను ఒమిక్రాన్ ఉపరకాలుగా తేల్చిన ఐసీఎంఆర్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతోనే కట్టడి చేయొచ్చన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఫైనల్ బెర్త్ కోసం తలపడుతున్న ముంబై, పంజాబ్. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్. వరుణుడి అంతరాయంతో మ్యాచ్ ఆలస్యం. ముందస్తు వర్షాలతో జలాశయాలకు జలకళ. సాగు పనుల కోసం తొందరపడొద్దంటున్న శాస్త్రవేత్తలు. ఋతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాతే విత్తుకోవాలని సూచన. వార్తల్లోని వివరాలు. జూన్ 2 తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు. సుదీర్ఘ పోరాటం అనంతరం 2014లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఎందరో మహానుభావుల పోరాటాలు, ప్రాణత్యాగాలతో ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో పరుగులు పెడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. పడిలేచిన తెలంగాణ ఉద్యమం రాష్ట్రం సాధించుకునేంత వరకు కొనసాగింది. ఊవెత్తున ఎగిసిపడిన సముద్రపు అలల వలె ఉద్యమంలో సకల జన సమరం శంఖం పూరించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. సామాన్యుడి నుంచి రాజకీయ నేత వరకు ఉద్యమంలో పాల్గొని ఉరకలెత్తించారు. ఆంధ్ర రాష్ట్రం తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ వరకు ఎన్నో ముఖ్య ఘట్టాలున్నాయి. అమరవీరుల ప్రాణత్యాగాలు, ప్రజల పోరాటం, రాజకీయ చతురతతో సాధించుకున్న రాష్ట్రం ఎన్నో రంగాల్లో పురోగమిస్తోంది. 11 ఏళ్ల తెలంగాణ భవిష్యత్తును స్వర్ణమయం చేసుకునేందుకు పరుగులు పెడుతోంది. ఫిబ్రవరి 18న లోక్సభలో ఆమోదం పొందిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఫిబ్రవరి 20న రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో 2014 మార్చి 1న గెజెట్ ప్రచురితమైంది. దేశ 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పాటైంది. నాటి నుంచి ఏటా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజానికం జరుపుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండవసారి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడ, పల్లెపట్నం సంబరంగా ఆవిర్భావ పండుగ జరుపుకుంటోంది. ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లోని గన్ పార్క్, అమరవీరుల స్తూపం, సెక్రటేరియట్, పరేడ్ గ్రౌండ్ అందంగా ముస్తాబవుతోంది. ఇక ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. తర్వాత పరేడ్ మైదానంలో జెండా వందనం, ప్రసంగం, అధికారులకు పథకాలు అందజేత తదితర కార్యక్రమాలుంటాయి. గతేడాది ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించలేకపోయామని, ఈసారి రాష్ట్ర కీర్తిని ప్రతిబింబించేలా నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈసారి అతిథులుగా జపాన్ మేయర్, మిస్ వరల్డ్ విజేతలు హాజరవుతారని వెల్లడించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఇక జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నద్దమయ్యారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 9:15 గన్ పార్క్లో తెలంగాణ అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకొని ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించడంతో పరేడ్ మైదానంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పోలీసుల నుంచి గౌరవ వందనం, 20 నిమిషాల పాటు మార్చ్ పాస్ట్ ఉంటుంది.
అనంతరం 2.5 నిమిషాల నిడివి ఉన్న జయ జయ హే తెలంగాణ గీతాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరవుతారని ప్రసంగిస్తారని భావించిన అనారోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ వచ్చే అవకాశం లేదని వీడియో సందేశం పంపిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలీసు సిబ్బందికి ఉత్తమ శకటాలకు అవార్డులు అందజేస్తారు. 11:30 గంటలకు నిర్వహించే పరేడ్తో ఉదయం జరిగే ఉత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం ట్యాంక్ బండ్ పైన ఘనంగా సంబురాలు నిర్వహిస్తారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సేవా పథకాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో వివిధ భాగాల్లో పనిచేస్తున్న మొత్తం 625 మందికి పథకాలు లభించాయి. ఇందులో గ్రేహౌండ్స్కు చెందిన 9 మందికి శౌర్య పథకం దక్కగా 16 మందికి మహోన్నత సేవా పథకం, 92 మంది ఉత్తమ సేవా పథకం దక్కింది. అలాగే 47 మంది కఠిన సేవా పథకానికి, 461 మంది సేవా పథకానికి ఎంపికయ్యారు. ఇక అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవా పథకం, 4 ఉన్నత సేవా పథకం, 17 మందికి సేవా పథకాలు లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో ఒకరికి ఉత్తమ సేవా పథకం, 5 సేవా పథకాలు వరించాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఒకరికి మహోన్నత సేవా పథకం, 3 ఉత్తమ సేవా పథకాలు, 15 మందికి సేవా పథకాలు దక్కాయి. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ శాఖలో 2 శౌర్య పథకాలు, 1 మహోన్నత పథకం, 3 ఉత్తమ సేవా పథకాలు, 14 మందికి సేవా పథకాలు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ అవతరణ వేడుకలను దూరదర్శన్ యాదగిరి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఉదయం 8:30 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 9 గంటల నుంచి రాజ్భవన్లో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకలను డిడి యాదగిరి ఛానల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపటి నుంచి రైతులకు విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రేపు జరగనున్న అవతరణ వేడుకల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు 5 పంటల విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 11,000 గ్రామాల్లో 40,000 మందికి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా విత్తనాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా పంపిణీలో రైతులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో రేపటి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయబోతున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. ఆస్తుల క్రయ విక్రయదారులకు సమయం ఆదా అయ్యేలా పారదర్శకంగా సేవలు అందించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10 నుంచి ఇప్పటి వరకు 30,592 డాక్యుమెంట్లు, రెండవ దశలో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మే 12 నుంచి ఇప్పటి వరకు 14,099 డాక్యుమెంట్లు, మొత్తం 45,191 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్లో సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లు రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో వర్షాకాలం పనుల టెండర్లలో గోల్మాల్ జరిగిందని, ఇన్స్టెంట్ రిపేర్ టీమ్స్ టెండర్లు రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు యత్నించారని, తెలంగాణ బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా సిబ్బంది వ్యవహారం ఉందని అన్నారు. విదేశీ సంస్థ వాహనాలు వాడేలా నిబంధనలు రూపొందించారని, ఒక సంస్థ 2 ఏజెన్సీలకు లబ్ధి కలిగేలా నిబంధనలు మార్చారని లేఖలో పేర్కొన్నారు. నిబంధనల మార్పుతో జీహెచ్ఎంసీపై ఏటా 5,85 లక్షల రూపాయల అదనపు భారం పడనుందని కవిత లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం 9 జోన్ల వారీగా టెండర్లు పిలుస్తున్నారని, టెండర్ల నిబంధనలో మార్పుతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతోందని, వెంటనే దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం
11 ఏళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. గడిచిన ఈ 11 ఏళ్లలో ప్రతి భారతీయుడి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి 2014 నుంచి మోదీ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. కుళాయి నీరు, వంట ఇంధనం, పారిశుద్ధ్యం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ప్రాథమిక సౌకర్యాలతో సొంతింటి కలను కూడా నిజం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముద్రా యోజన ద్వారా బ్యాంకింగ్ సదుపాయాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పీజీ కనెక్షన్లను కూడా ఇస్తోంది. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం కింద వీటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పించడం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం 2016 అమలు వంటి చర్యల ద్వారా సొంతింటి కొనుగోలు కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోంది. రహదారుల అభివృద్ధితో పాటు రైల్వే, బస్సు సదుపాయాలను పెంచడం, ఉడాన్ వంటి పథకాల ద్వారా సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పన్ను మినహాయింపులతో మధ్యతరగతి ప్రజలకు సైతం మోదీ సర్కార్ ఊరటనిచ్చింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడం కోసం చర్యలు చేపట్టింది. ఇలా గడిచిన 11 ఏళ్లలో దేశ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు మరెన్నో చర్యలు తీసుకుంది. దేశ అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనకు బీజేపీ పాలనకు ఎంతో తేడా ఉందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు వర్క్షాప్ నిర్వహించారు. నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన, అంతర్జాతీయ యోగా దినోత్సవం, వ్యవసాయానికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలు, రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత్ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని, మోదీ 11 ఏళ్ల పాలన గురించి ప్రజల్లోకి వెళ్లి వివరించాలని సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని, తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఏ రోజు కూడా ఏ ప్రధానమంత్రి కూడా మన దేశం అభివృద్ధి ఎప్పుడు చెందాలా, 70 సంవత్సరాలు దాటిపోయినాయి, ఎవరు కూడా ఆలోచన చేయలేదు. కానీ ముందు చూపున్నటువంటి వ్యక్తి, విజనరీ ప్రైమ్ మినిస్టర్, దేశం కోసం ఈరోజు పరితపిస్తున్నటువంటి వ్యక్తి, అద్భుతంగా అనేక రకాలుగా అన్ని రంగాలలో కూడా మరి స్వంత అనుభవంతో దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్, నా దేశం కూడా అభివృద్ధి చెందాలా, నా దేశం కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన నా భారతదేశం కూడా నిలబడాలా, అభివృద్ధి చెందిన దేశాల సరసన నా త్రివర్ణ పతాకం కూడా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆయన ఒక లక్ష్యంగా పెట్టాడు. 100 సంవత్సరాల పండుగ ఏదైతే స్వాతంత్ర పండుగ మనం జరుపుకుంటామో 2047 ఆగస్టు 15కు, నా దేశం కూడా ఆ రోజు వరకు, ఆ సంవత్సరం వరకు కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టాలని ఈరోజు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వాములు కావాలని. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. తాతయ్య, ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం గట్టికల్లు గ్రామంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాబోయే వానాకాలం పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భూసార పరీక్ష కోసం మట్టిని సేకరించే విధానం, వివిధ రకాల జీవన ఎరువులు వాడటం వలన ఉపయోగం, వాడకం వల్ల రైతులకు కలిగే లాభాలను వివరించారు. ఎరువుల సమతుల్య వాడకం, చెరువు మట్టి తోలడం వంటి ప్రయోజనాలు, పచ్చి రొట్టెల వంటి ఆవశ్యకత పైన రైతులకు అవగాహన కల్పించారు. అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, డ్రోన్ వినియోగం, వివిధ పంటలలో చీడపీడల యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గడ్డిపల్లి కృషి వికాస కేంద్రం సీనియర్ సైంటిస్ట్ నరేష్, భారతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ పద్మావతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమం ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మే 29 నుంచి జూన్ 12 వరకు 15 రోజులు భారతదేశం మొత్తం కూడా 2000 పైగా టీంలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 15 రోజుల ప్రోగ్రాము మనము ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనము
మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అదేవిధంగా భూసార పరీక్షల అవగాహన కావచ్చు, వాటి యొక్క భూసార సాయిల్ హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, నేల ఆరోగ్యము, సేంద్రియ వ్యవసాయము మరియు ప్రకృతి వ్యవసాయము, అదేవిధంగా రైతు స్థాయిలో విత్తనోత్పత్తి కావచ్చు. हम यहाँ पे हमारा प्रधानमंत्री मोदी जी के आध्वर्य में और एग्रीकल्चर मिनिस्टर चौहान जी के आध्वर्य में अभी जो हो रहे इसको विकसित कृषि संकल्प अभियान जो चल रही फार्मर्स से इंटरेक्ट करने के लिए यहाँ आ गए हैं. हम अभी केवी के गड्डीपल्ली के द्वारा यहाँ డిప్రెషన్, డిమెన్షియా, అల్జీమర్స్ మనకు మానసిక సమస్యలు, కానీ కరేబియన్ దేశాల్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ దేవుడిచ్చిన శాపాలు. దీన్నే మార్చాలనుకుంది మిస్ మార్టినిక్ అరేలీ జోచిమ్. నిన్న జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో థర్డ్ రన్నరప్గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడిన అరేలీ జోచిమ్ థర్డ్ రన్నరప్ రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇది తమ దేశానికి గొప్ప గుర్తింపు అని వెల్లడించారు. ఈ విజయం స్ఫూర్తితో మానసిక వ్యాధులపై తన పోరాటం కొనసాగుతుందని ఆమె అన్నారు. It's an amazing moment to me because it's the first time Martinique reached this place. I'm really happy to show that we came from a tiny island or tiny place. We can do big things, and I just want to say thank you to everybody. And I'm just proud of everybody, all my sisters all around the world. We did it, and I'm so happy. That's all. You are representing your country. How does it feel? Oh, I really love my island. It's maybe a tiny place, but we have a lot of heart, a lot of people that always share, and I feel the same here in Telangana. So I'm so happy. I feel like home, and it's more than just represent my island. It represents a culture, and I'm happy for that. What are the challenges did you overcome during the event? Yeah, we have the different challenges. It was the top model challenge, the head-to-head, and the beauty of purpose. There are the sport challenge, and it was really, really amazing because it's different from other pageant. Because when you win a challenge, you can reach the top 40, and I'm the winner of the top model challenge for American. So I reached the top 40 because of that, and I'm so happy. హనుమకొండలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏజే పెడల్స్ అండ్ ట్రై సిటీ రైడర్స్ అనుసంధానంతో ఈ ర్యాలీ చేపట్టారు. హంటర్ రోడ్ నుంచి మై భారత్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ సమక్షంలో ఈ ర్యాలీ ప్రారంభమైంది. సుమారు 100 మంది సైక్లిస్టులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మై భారత్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల దూరదర్శన్తో మాట్లాడుతూ యువతలో ఆరోగ్యపరమైన అలవాట్లను పెంపొందించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒకరోజు సైక్లింగ్ చేయాలని అన్నారు. చేయాలని పిలుపునిచ్చారు. ఆ ఆదేశాలని శిరసావహిస్తూ మేము ఈరోజు హనుమకొండలో అందరినీ అవేర్నెస్కి కల్పిస్తూ సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి సైక్లింగ్ యాక్టివిటీని అందరూ కూడా వారి జీవన శైలిలో అవలంబించుకోవాలని పిలుపునిస్తూ మేరా యువ భారత్ మై భారత్ డిపార్ట్మెంట్ నుండి అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. ఈ సైక్లింగ్ అనేది డైలీ ఒక హెల్తీ పరంగా ఎక్సర్సైజ్కి యూజ్ చేసుకుంటే బెటర్. అండ్ ఈ వరల్డ్ బైసికల్ డే రోజు మెయిన్ సోర్స్ ఏంటిదంటే అవాయిడ్ పొల్యూషన్ అండ్ ప్లాస్టిక్ కోసమే మెయిన్ రీజన్ ఈ సైక్లింగ్ది. సైక్లింగ్ చేస్తే హెల్తీగా ఉంటారు. అండ్ చిన్న చిన్న వాటికి వెహికల్స్ కార్స్ అండ్ బైక్స్ యూజ్ చేయకుండా జస్ట్ నార్మల్గా సైకిల్స్ యూజ్ చేసుకుని నార్మల్గా సైకిల్ యూజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి నేను మెసేజ్ చేస్తున్నాను. వార్తలకు ఇప్పుడు స్వల్ప విరామం. నాన్న ఫీజు ఎక్కువ. అమలు గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ.
పద. ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. జూన్ 2వ వారం నుంచి జూలై 15వ తేదీ వరకు రైతులు విత్తనాలు వేసుకోవడానికి సరైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొందరపడి ముందుగా విత్తనాలు ఇప్పుడే వేసుకోవద్దని సూచిస్తున్నారు. ముందస్తుగా కురిసే వర్షాలకు విత్తుకుంటే ఆ తర్వాత వర్షాల జాడ లేకపోతే రైతులు నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఋతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించిన తర్వాతే విత్తుకోవాలని చెబుతున్నారు. ముందస్తు వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఈ మేరకు రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. ఈ ఖరీఫ్ కాలంలో గత 3-4 రోజుల నుంచి వర్షాలు ఉరుములతో పిడుగులతో ఉన్నటువంటి వర్షాలు కురవడం జరిగింది. ఇది మాన్సూన్ రెయిన్స్ కాకుండా మనకు అల్పపీడనం వల్ల కూడా రెండు కలిసిపోవడం వల్ల ఉరుములు మెరుపులతో కురవడం జరిగింది. ఇవి మనం ఇప్పటికే రైతులు తమ యొక్క పొలాలను సిద్ధం చేసుకోలేరు. అందువల్ల తమ యొక్క ఈ వర్షపాతాన్ని ఆసరా చేసుకొని పొలాలను సిద్ధం చేసుకొని కల్టివేటర్ కానీ రోటివేటర్ కానీ చేసుకున్న తర్వాత జూన్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో కానీ జవహర్ నవోదయ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం ఈ పరీక్ష ద్వారా 653 నవోదయ విద్యాలయ సమితి ద్వారా సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 15 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జూన్ 15 నుంచి నవంబర్ 15 ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025-26 సంవత్సరంలో 5వ తరగతి చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు కాగా పరీక్షను 2 దశల్లో నిర్వహిస్తారు. జనవరి 17న ఫస్ట్ స్టేజ్, ఏప్రిల్ 11న సెకండ్ ఫేజ్ పరీక్ష నిర్వహిస్తారు. ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని నవోదయ విద్యాలయ సమితి తెలిపింది. ఫలితాలను జూన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A1గా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి స్వదేశానికి రాబోతున్నట్లుగా ప్రకటించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఈ నెల 5న విచారణకు హాజరు కాబోతున్నట్లు ఇవాళ ఉదయం కేసు ఇన్వెస్టిగేషన్ టీంకు ముందస్తు సమాచారం అందజేశారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావు ఓ అండర్టేకింగ్ లెటర్ను కూడా మెయిల్ ద్వారా పంపారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మందకృష్ణ మాదిగను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సామాజిక న్యాయంతో పాటు ఎస్సీ వర్గీకరణలో ఆయన చేసిన కృషిని సీఎం కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ప్రస్థానంతో పాటు ఎంఆర్పీఎస్ చేపట్టిన ఉద్యమంలోని కీలక ఘట్టాలను, ఎదురైన సవాళ్లను, గత అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై కేంద్ర ప్రభుత్వం వ్యాసరచన పోటీలు నిర్వహిస్తోంది. ఆపరేషన్ సింధూర్పై యువత మనసులోని భావాలను వినిపించేందుకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ వ్యాసరచన పోటీ అందుబాటులో ఉంటుంది. ఒకరు ఒకేసారి పాల్గొనవచ్చు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాసేందుకు మాత్రమే వీలుంది. 500 నుంచి 600 పదాల్లోనే వ్యాసం ఉండాలి. ఇందులో 3 విజేతలకు 10,000 రూపాయల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. దీంతో పాటు టాప్లో నిలిచిన 200 మందికి ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఇందుకోసం mygov.in లాగిన్ అయి వ్యాసరచన పోటీల్లో పాల్గొనొచ్చని తెలిపింది. దేశంలో కోవిడ్ వ్యాప్తి రోజురోజుకి పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇవాళ ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,758కి పెరిగింది. వీటిలో అత్యధికంగా కేరళలోనే 1,400 కేసులుండగా మహారాష్ట్రలో 485, ఢిల్లీలో 436, గుజరాత్లో 320, పశ్చిమ బెంగాల్లో 287, కర్ణాటకలో 238, ఆంధ్రప్రదేశ్లో 23, తెలంగాణలో 3 కేసులు నమోదయ్యాయి. కాగా
కోవిడ్ మళ్లీ వ్యాప్తి చెందుతూ ఉండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల స్పందించింది. వ్యాప్తిలో ఉన్న LF7 NB 1.8.1 సబ్ వేరియంట్లను పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లుగా వర్గీకరించింది. పలు దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న NB 1.8.1 వేరియంట్తో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ఆసుపత్రుల్లో చేరికలు ఒకేసారి పెరుగుతున్నా ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందన్న సూచనలు ఏమీ లేవని పేర్కొంది. ఇప్పటికే ఆమోదం పొందిన కోవిడ్ వ్యాక్సిన్లు ఈ వేరియంట్ లక్షణాల ప్రభావాన్ని కట్టడి చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ నమూనాలను సేకరించిన ICMR ఈ కొత్త వేరియంట్లు ఒమిక్రాన్ జాతికి చెందిన ఉపరకాలుగా తేల్చింది. ఇక ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఇండో పసిఫిక్ ప్రాంతంపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింగపూర్లో పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా నుంచి ఎదురవుతున్న ఆర్థిక, మిలిటరీ ఒత్తిడి గురించి ప్రస్తావించారు. ఇండో పసిఫిక్లో చైనా దూకుడు ప్రదర్శిస్తే అమెరికా దాన్ని అడ్డుకుంటుందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో తైవాన్లో సంఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని అంచనా వేశారు. చైనా నుంచి ముప్పు ఎదురైనట్లయితే మిత్రపక్షాలకు తాము అండగా ఉంటామని వ్యాఖ్యానించారు. భారత్, కెనడాల మధ్య సంబంధాలను పునర్నిర్మించుకోవడంపై దృష్టి సారించామని కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి అనితా ఆనంద్ పేర్కొన్నారు. ఇటీవల ఆమె విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు దౌత్యపరమైన విషయాల గురించి కూడా వీరు చర్చించారు. అనిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ న్యూఢిల్లీతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. రిక్, రష్యా, ఇండియా, చైనా ఫార్మాట్ను పునరుద్ధరించడానికి తాము ఆసక్తిగా ఉన్నామని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. గురువారం ఉరల్ పర్వతాలలోని పెర్మ్ నగరంలో భద్రతా సహకారానికి సంబంధించి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సామాజిక, రాజకీయ సమావేశంలో లావ్రోవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా 3 దేశాల గురించి ఆయన ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ POKలో దాడులు చేసిన భారత సైన్యం అనేక ఉగ్ర సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే ఈ దాడులు జరిగిన విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. పాక్ సైన్యం మేల్కొనే లోపే కీలక సైనిక స్థావరాలే లక్ష్యంగా బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ మెరుపు దాడులు చేసిందని అన్నారు. వాస్తవానికి మే 10వ తేదీన తెల్లవారుజామున భారత్పై దాడులు చేసేందుకు తమ సైన్యం సిద్ధమైందని, అంతలోపే భారత క్షిపణులు తమ స్థావరాలపై విరుచుకుపడ్డాయని అన్నారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పలువురు ఎంపీలతో కూడిన 7 అఖిలపక్ష బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఈ బృందాలు పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తున్న వాస్తవాలను, భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని వివరిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష సలహాదారుగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలన్ మస్క్కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలికారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సారథిగా ఎలన్ మస్క్ సేవలు అందించారు. మే 30న తన పదవికి చివరి రోజు కావడంతో అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయానికి ఎలన్ మస్క్ వెళ్లారు. ఈ సందర్భంగా మస్క్కు అధ్యక్షుడు వీడ్కోలు పలికారు. డోజ్కు సేవలు అందించినందుకు గాను మస్క్కు బంగారు రంగుతో కూడిన తాళం చెవిని అందించారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతిని అందిస్తానని ట్రంప్ తెలిపారు. ఇది దేశం తరపున అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే మస్క్ ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు. IPL ఫైనల్లో RCBతో తలపడే జట్టేదో తేలనున్న కీలక మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతోంది. అహ్మదాబాద్ వేదికగా ముంబై, పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్కు వరుణుడు అడ్డపడ్డాడు. 7 గంటల 30 నిమిషాలకే ప్రారంభం కావాల్సి ఉన్న టాస్ గెలిచి
కాసేపటికి వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ నిర్వహణ ఆలస్యమైంది. ఒకవేళ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే అప్పుడు పంజాబ్ జట్టుకి లాభం కలగనుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టే ఆర్సీబీతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. టాప్ 4 రేసును పంజాబ్ మొదటి స్థానంతో, ముంబై 4వ స్థానంతో ముగించిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్ నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. అప్పుడు ముంబై నిష్క్రమిస్తుంది. వర్షం తగ్గి మ్యాచ్ కొనసాగితే ఫలితం మీదే ఫైనల్ మ్యాచ్ చేరే జట్టేదో తెలుస్తుంది. జూరాల ఎగువనున్న రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా చరిత్రలో మొదటిసారి జూరాల డ్యాం మే నెలలో నిండింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే జూరాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గత 2 రోజుల నుంచి జూరాల నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం శ్రీశైలానికి 30,797 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉందని అధికారులు తెలిపారు. గత 5 రోజులుగా వరద వచ్చి చేరుతూ ఉండడంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోందన్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 829.80 అడుగులకు చేరిందని, ఈ డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 49 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. అయితే ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలలో వచ్చే వర్షాల కారణంగా కృష్ణానదికి వరద వచ్చి డ్యాంలు నిండుతాయి. కానీ ఈ సంవత్సరం అకాల వర్షాల కారణంగా అప్పటికే కృష్ణా, తుంగభద్ర నదులపై చిన్న చిన్న డ్యాంలు నిండుకుండలను తలపిస్తున్నాయి. కాగా మరో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. రేపు రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం. పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్పై అట్టహాసంగా జరగనున్న సంబరాలు. దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యక్ష ప్రసారం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 625 మంది పోలీసులకు సేవా పథకాలు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని అందజేయనున్న ముఖ్యమంత్రి. మోదీ నాయకత్వంలో ప్రజలకు సుపరిపాలన అందుతోందన్న కిషన్ రెడ్డి. 42% నిధులను రాష్ట్రాలకే కేటాయిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడి. రేపటి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం. సాంకేతిక సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశం. దేశంలో క్రమంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు. తాజా వేరియంట్లను ఒమిక్రాన్ ఉపరకాలుగా తేల్చిన ఐసీఎంఆర్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతోనే కట్టడి చేయొచ్చన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఫైనల్ బెర్త్ కోసం తలపడుతున్న ముంబై, పంజాబ్. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్. వరుణుడి అంతరాయంతో మ్యాచ్ ఆలస్యం. ముందస్తు వర్షాలతో జలాశయాలకు జలకళ. సాగు పనుల కోసం తొందరపడొద్దంటున్న శాస్త్రవేత్తలు. ఋతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాతే విత్తుకోవాలని సూచన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.